హ్మ్. ఇప్పుడే వాళ్ళ మొగుడితో కూడా బాగా కొట్లాడి వచ్చినాను. అవునా? వాళ్ళ మొగుడితో ఏం కొట్లాడకపోతువే? ఆయప్ప ఉత్త తాగుతాడు. ఆ, వచ్చి మళ్ళీ పాపము ఈ అమ్మని తిడతాడు. నువ్వు ఆయప్పతో ఏం కొట్లాడకపోతే తెలుసు కదా ఆయప్ప గురించి ఎట్లా అంటాడని. నువ్వు పోయి ఆయప్పతోనే పెట్టుకుంటువే నువ్వు. ఏయ్, నువ్వు ఊరికే ఉండే. ఎంత రూపించినాడంటే అంత రూపించినాడు. ఈ అమ్మని ఎవరిని పెట్టుకుని ఇంటివి, ఎవరికి ఇచ్చింటివి డబ్బులు అంటే కనీసము ఎవరు అనిపించుకుంటారే అట్లా మాటలు? సిగ్గుందా? సిగ్గుండేది ఎవరైనా అనిపించుకుంటుందా? పాపం ఆయమ్మని అంటుంటే నాకు రేగుతున్నది ఇక్కడ. ఆయమ్మ చూస్తే ఏడుచుకుంటూ మాట్లాడుతుంది కానీ కోపమే తెచ్చుకోదు. ఇంకేం చేయాలా నేను? ఈ అమ్మ ఇట్లా కోపం తెచ్చుకోకున్నట్లు ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో ఏమో అనిపిస్తుంది నాకు. కోపం మాకు చూడలేదు. ఎప్పుడు చూసినా సప్పు పెట్టుకుంటుంది, లేదంటే ఏడుచుకుంటూ కూర్చుంటుంది. ఇట్లైనా చేసేది? కొంచెం తిరగబడాలా మొగుడు అన్నాక. ఆడది తిరగబడితే కదా మొగుడు ఏటికన్నా ఆనగేది. ఆడది తిరగబడకపోతే ఎట్లా అణగుతాడు మొగుడు అనేవాడు? అవునవును, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. కాదక్క, నువ్వు మాట్లాడొచ్చు కదక్క. ఏమన్నా ఇన్ని మాటలు ఎట్లా అనిపించుకుంటే నువ్వు? అయ్యో, ఏం చెప్పాలి? అయ్యప్పతోనే ఏం మాట్లాడినా కూడా నాకు నెత్తి మీదకి వస్తుంది. ఊరికి తలకాయ నొప్పియే కమల. ఏమి అవును, ఆడపిల్ల ఏం చేసుకొని తింటుంది, ఎట్లా కథ అనేది ఏం ఆలోచించడు. ఊరికే తిట్టి కూర్చుంటాడు. ఏం మాట్లాడతావులే తీయే నా మొగుడు గురించి. ఎప్పుడు నాకు కష్టాలు ఉండేవే కదా, ఎప్పుడేమి నాకు ఇది